పార్దు. ఈ సినిమా రివ్యూలోకి వెళ్ళే ముందు 'ఆవేశం' సినిమా రివ్యూ ఆల్రెడీ థియేటర్‌లో చూసి కొన్ని రోజుల క్రితమే రివ్యూ ఇచ్చేసా. ఆ లింక్‌ని మళ్ళీ ఇంకోసారి డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తున్నా. ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఇక ఇప్పుడెందుకు 'ఆవేశం' కోసం చెప్తున్నానంటే, ప్రైమ్ వీడియోలో మలయాళంలో స్ట్రీమ్ అవుతుంది 'ఆవేశం'. మరి తెలుగు ఆడియో త్వరలో అయినా రిలీజ్ చేస్తారో లేదో తెలీదు. బట్ ప్రెజెంట్ మలయాళంలో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ పార్దు మూవీ విషయానికొస్తే 1 అవర్ 55 మినిట్స్ రన్ టైమ్‌తో 'ఊమై సీనాయ్' అనే పేరుతో తమిళ్‌లో 2021లో రిలీజ్ అయిన సినిమాని ఇప్పుడు ఈటీవీ విన్‌లో తెలుగు డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇక చూశాక నాకైతే 'జాన్ విక్ పార్ట్ 1లోని స్టోరీని ట్రై చేశారు. కానీ యాక్షన్ సీన్స్ తప్ప మిగతాదంతా స్లోగా వెళ్ళిన థ్రిల్లర్ అనిపించింది. బిలో యావరేజ్ ఫిల్మ్ అండి. అయినా ట్రై చేస్తారంటే ఒరిజినల్ వెర్షన్‌ని చూడండి. తెలుగు డబ్బింగ్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే మొత్తం తగ్గించేశారు. ఎక్స్‌పీరియన్స్ పోతుంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఉన్నదాన్ని కూడా విజువల్‌గా ఇబ్బంది పెట్టని విధంగా తీశారు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక సీక్రెట్ ఏజెంట్ లాంటి హీరో ఒక డిటెక్టివ్ దగ్గర పనిచేస్తూ అతనిచ్చే ఒక టాస్క్ మీద వర్క్ చేస్తూ ఉంటాడు. అసలు ఆ టాస్క్ ఏంటి? అతనికి తెలిసిన నిజం ఏంటి? దీనివల్ల హీరో ఏం కోల్పోయాడు? చివరికి ఏమైందన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ మధ్యలో కొన్ని థ్రిల్స్, గ్యాంగ్స్టర్స్‌గా ఉండే కొందరి క్యారెక్టరైజేషన్స్, సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీన్స్ ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ స్లో పేస్డ్ ఫిల్మ్ అండి. ఇక స్టోరీ అయితే 2021లో బాగా అనిపించుండేది. కానీ ఇప్పటికే చాలా స్టోరీస్ ఈ స్టైల్‌లో తెగ చూసేసాం. ఫస్ట్ హాఫ్‌లో లవ్ స్టోరీ అది కొంత పర్లేదు. కానీ కొంత అంతేం అనిపించలేదు. సెకండ్ హాఫ్ అంతా ఇంకేదో వెళ్తుందా అంటే వెళ్తుంది అన్నట్టే. గొడవలు, ఫైట్స్‌తోనే వెళ్తుంది సెకండ్ హాఫ్ మొత్తం. కొన్ని వేరే ఎలిమెంట్స్ ఏమన్నా ఉన్నాయా ఎంటర్‌టైన్ చేయొచ్చా అంటే ఫుల్ సీరియస్ మోడ్‌లో వెళ్తుంది. కామెడీ లాంటివి ఏమి ఉండవు. ఒక మిషన్ మీద స్టార్ట్ అయ్యి రివెంజ్ లాగా ఎండ్ అయింది. సో ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, పేషెన్స్ ఉందంటే ఒకసారి అలా ట్రై చేయొచ్చు. ఇంకా ఇప్పుడు ఇన్ని సినిమాల మధ్యలో ఎందుకు ఈ స్లో పేస్డ్ థ్రిల్లర్స్ అనుకుంటే ఇంకంతే. జస్ట్ స్లో పేస్డ్ థ్రిల్లర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.